వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ తమను తప్పుడు కేసుల్లో అక్రమంగా అరెస్టు చేయించి హింసించారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. సిఐడి సిబ్బంది రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. సునీల్ కుమార్ అరాచకాలపై కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సిఐడి అధికారులు న్యాయవాది లక్ష్మీనారాయణ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరు బాధితులు వాంగ్మూలాలు సేకరించారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. నెల్లూరు సిఐడి డీఎస్పీ విజయవాడకొచ్చి పలువురు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో సునీల్ కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సిఐడి అధికారులకు తెలిపారు. క్రిమినల్ లాను ఆయుధంగా వినియోగించుకుని పౌరుల్ని వేధించారన్నారు. అరెస్టులు, కస్టడీల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. చీకటి పడిన తర్వాత బాధితుల ఇళ్లలోకి సిఐడి అధికారుల్ని పంపించారని, 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో కూడా సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేసినట్లు సిఐడి అధికారులకు వివరించారు. విచారణ గదుల్లో అప్పట్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేవని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. కస్టడీలో పాల్పడ్డ హింస గురించి న్యాయమూర్తుల ఎదుట చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, బాధితుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బెదిరించారన్నారు. సామాజిక మాధ్యమ కేసులు సిఐడి పరిధిలోకి రావని, కానీ వాటిని అడ్డం పెట్టుకుని సునీల్ కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు. సిఐడి వ్యవహరించిన తీరు హేయమని మరికొందరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రి పూట తమ ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ సిఐడి అధికారులు లోపలికి చొరబడ్డారని గార్లపాటి వెంకటేశ్వరరావు సిఐడికి తెలిపారు. సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండానే తనను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. మరుసటి రోజు సాయంత్రం కోర్టులో హాజరుపర్చినట్లు సిఐడి డీఎస్పీకి తెలిపారు. కస్టడీలో తీవ్రంగా కొట్టిన విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారని వివరించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయలక్ష్మి రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారంటూ తనపై కేసు పెట్టి హింసించారన్నారు. అప్పటి సిఐడి డీఎస్పీ రామారావు, సిఐ జగదీష్, హెచ్సి భాషా, వంశీలు దీనికి కారణమన్నారు. వారందరిపైనా ప్రైవేటు కేసు వేసినట్లు తెలిపారు. నాటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ ఆదేశాల మేరకే చిత్రహింసలు పెట్టారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానంటూ 2022 అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం సిఐడి సిబ్బంది తనను అరెస్టు చేశారని టీడీపీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. నాటి సిఐడి ఓఎస్డీ విజయపాల్, మరో 4 సిబ్బంది తన ఒంటిపైనున్న దుస్తులన్నీ విప్పించారన్నారు. గోడ కుర్చీ వేయించారని, ఆ రాత్రంతా అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసినట్లు సిఐడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పిసి 41A నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి 14న కోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి కొట్టిన విషయాన్ని న్యాయమూర్తికి అప్పట్లోనే వివరించగా పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారన్నారు. విజయవాడలోని తన భార్యతో ఇంట్లో ఉండగా 2022 సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం 8 గంటల సమయంలో 7 వ్యక్తులు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని సీనియర్ పాత్రికేయులు కొల్లు అంకబాబు అన్నారు. బలవంతంగా లాక్కెళ్లారని, కనీసం చొక్కా అయినా వేసుకొనివ్వలేదని తీవ్రంగా దుర్భాషలాడినట్లు అంకబాబు సిఐడి అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రాత్రంతా గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలోనే నిర్బంధించారని వివరించారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలకాధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానంటూ తనపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిపిసి 41A నోటీసులు ఇవ్వలేదని 23వ తేదీ కోర్టులో హాజరుపర్చారన్నారు. తన అరెస్టుపై ఓ జాతీయ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, వృద్ధ పాత్రికేయుడైతే ఇంట్లో కూర్చోకుండా ఆయనకు సామాజిక మాధ్యమాలతో పనేంటని సునీల్ కుమార్ అప్పట్లో తనను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలిపారు.